Hello guys, good afternoon everyone. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జామెట్రీ స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్లాస్ అయిపోయాక లాస్ట్ 5 minutes ఒకసారి మొన్న మెన్సురేషన్ 3D ఎండింగ్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చారు కదా మీ అందరికి, అది డిస్కస్ చేద్దాం లాస్ట్ 5 minutes. ఓకే, జామెట్రీ స్టార్ట్ చేద్దాం. ఇందులోన ఎస్ఎస్సి సిజిఎల్లో దీని వెయిటేజ్ టైర్ 2లోన టైర్ 1లో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 4 to 6 మార్క్స్. టైర్ 2లో 12 to 18 క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. హ్యూజ్ వెయిటేజ్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్లో హ్యూజ్ వెయిటేజ్ జామెట్రీ. సో ఇంకా జామెట్రీలో ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. ఫస్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇది, లైన్స్ అండ్ యాంగిల్స్. సెకండ్ ట్రయాంగిల్స్. థర్డ్ వన్ సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ. ఫోర్త్ వన్ క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ పాలిగాన్స్. అండ్ లాస్ట్ వన్ సర్కిల్స్. ఈ ఆర్డర్లో మనం డిస్కస్ చేద్దాం ఈరోజు లైన్స్ అండ్ యాంగిల్స్. ఇందులో బేసిక్స్ ఏముంటాయంటే లైన్స్ అండ్ యాంగిల్స్లో మరి టూ బేసిక్ నేను చెప్పట్లేదు మీకు, అంటే జస్ట్ పాయింట్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, అవి జనరల్గా అడగరు అసలు ఎక్కడ. అవి తెలుసుకొని కూడా ఏం ఉపయోగం ఉండదు కాంపిటేటివ్ వరకు. సో టైప్స్ ఆఫ్ లైన్స్ అని పెట్టుకోండి. ఫస్ట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే టూ లైన్స్, రెండింటి మధ్య డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. హైట్ లేకపోతే ఏదో అనుకోండి, కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ లైన్స్ ఎంత వరకు డ్రా చేసినా టూ మధ్య డిస్టెన్స్ అనేది అస్సలు మారదు. సెకండ్ వన్ ట్రాన్స్వర్స్ లైన్స్. ట్రాన్స్వర్స్ లైన్స్ అంటే విచ్ ఆర్ నాట్ ప్యారలల్, అంటే అవి ఎక్కడైనా మీట్ అవ్వచ్చు, జస్ట్ ప్యారలల్గా లేకపోతే అవి ట్రాన్స్వర్స్ లైన్స్. థర్డ్ వన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్, టూ లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దోస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఫోర్త్ వన్ కాంకరెంట్ లైన్స్. మీ దగ్గర n నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయనుకోండి, అవి కాంకరెంట్ అని ఎప్పుడు చెప్తాం? అన్ని లైన్స్ సింగిల్ పాయింట్ నుంచి వెళ్ళాలి, అప్పుడే అవి కాంకరెంట్ లైన్స్. ఈ లైన్స్ అన్ని కాంకరెంట్. సింగిల్ పాయింట్ గుండా వెళ్తే కాంకరెంట్ లైన్స్ అంటారు. జస్ట్ ప్యారలల్గా రాసేసుకోండి, వీటి గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు.
నెక్స్ట్ యాంగిల్స్ అని పెట్టుకోండి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. యాంగిల్ అంటే డెఫినేషన్ రాయాలంటే రాసుకోండి, డెఫినేషన్ రాయాలంటే రాసుకోండి. యాంగిల్ అంటే స్లోప్ బిట్వీన్ టూ లైన్స్. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ వస్తే ఫస్ట్ ఎక్యూట్ యాంగిల్. ఈ యాంగిల్ థీటా అనుకుంటే ఎక్యూట్ యాంగిల్ ఎప్పుడు అవుతుంది? 0 లెస్ దాన్ థీటా లెస్ దాన్ 90 డిగ్రీస్. ఈ థీటా అనేది 0కి 90కి మధ్యలో ఉంటే అది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది, థీటా వాల్యూ. సెకండ్ వన్ రైట్ యాంగిల్. ప్యారలల్గా నోట్స్ రాసుకోండి జస్ట్ అలా. థీటా 90 డిగ్రీస్ ఉంటే అది రైట్ యాంగిల్. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్. థీటా వాల్యూ లైస్ బిట్వీన్ 90 అండ్ 180. 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ, ఇది అబ్ట్యూజ్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్. వన్ 180 డిగ్రీస్, టూ లైన్స్ మధ్య యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటే అది స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్. థీటా వాల్యూ, ఇది థీటా అయితే 180 కన్నా ఎక్కువ ఉండాలి, 360 కన్నా తక్కువ ఉండాలి. లాస్ట్ వన్ కంప్లీట్ యాంగిల్. థీటా వాల్యూ 360 అయితే అది కంప్లీట్ యాంగిల్. లైన్ మీద లైన్ ఉంటుంది, ఇది థీటా. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. అండ్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాం యాంగిల్స్లో. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎవరైనా చెప్పగలరా? Sum of two angles 180. 90. 180. ఓకే. 90. ఆల్ఫా బీటా అని 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇఫ్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, then
Alpha and beta are called complementary angles. టైర్ 1లో అంటే ఇప్పుడు రీసెంట్గా కాదు కానీ ప్రీవియస్ ఇయర్స్ 2015-16 ఆ టైంలో ఇలాంటి ఈ క్వశ్చన్ కూడా అడిగారు. ఆల్ఫా యాంగిల్ ఈజ్ 30 degrees and alpha and beta are complementary pair. Alpha and beta are complementary pair. What is beta? యాంగిల్ ఆఫ్ బీటా ఎంత అని అడిగారు. అలా కూడా అడుగుతారు. అప్పుడు ఎంత అవుతుంది బీటా? 60 degrees అవుతుంది. అవి కాంప్లిమెంటరీ పేర్ అని ఇస్తారు క్వశ్చన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్. Supplementary angle. If sum of alpha and beta is equal to 180 degrees, then alpha and beta are called supplementary angles. Sum of angles 180 అయితే then alpha and beta are called supplementary angles. ఎక్స్ప్లిమెంటరీ అంటే ఎవరైనా చెప్పగలరా? ఎక్స్ప్లిమెంటరీ యాంగిల్. (360) sum of two angles. Explementary or conjugate. Explementary or conjugate angle. If sum of two angles is equal to 360 degrees, then both the two angles pair is known as conjugate angles or explementary angles. అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ కి దగ్గర ఇంకో పేరు రాసుకోండి, లీనియర్ పేర్ అంటారు వీటిని. లీనియర్ పేర్ అని కూడా అంటారు. టూ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అయితే ఆ టూ యాంగిల్స్ ని లీనియర్ పేర్ అంటారు, ఆల్ఫా బీటా అని. ఓకే, ఇంకా ప్యారలల్ అండ్ ట్రాన్స్వర్స్ లైన్స్ అని హెడ్ పెట్టుకోండి. టూ యాంగిల్స్ మధ్య 360 ఉండడం కాదు, అంటే లైన్ మీద లైన్ ఉంటుంది. ఇలా ఉందనుకోండి ఒక లైన్, ఇంకో లైన్ కూడా ఇలా ఉంది దానిపైన, ఇది 360 degrees ఉంటుంది. జనరల్గా ఉండదు, మీకు అప్లికేషన్లో ఎక్కడ రాదు, కాకపోతే అది కంప్లీట్ యాంగిల్ అంటారు 360 degrees అయితే. అండ్ ప్యారలల్ అండ్ ట్రాన్స్వర్స్ లైన్స్ పెట్టుకోండి. నవీన్ నాయుడు రొటేషన్స్ ఏంటి?
మీకు యాంగిల్స్ ఇవి చెప్పనా? యాంగిల్స్ టు రేడియన్స్, అది డిగ్రీస్ టు రేడియన్స్ కన్వర్షన్ అడుగుతున్నావా? ఓకే, ఇలా హెడ్డింగ్ పెట్టుకోండి. 2 లైన్స్ డ్రా చేయండి. ఇవి ప్యారలల్ అని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే 2 యారోస్ ఇలా పెట్టారంటే అవి ప్యారలల్ అని అర్థం. 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఒక ట్రాన్స్వర్స్ లైన్ ఉంది. దిస్ ఇస్ ట్రాన్స్వర్స్ లైన్. వేరే కలర్తో గీద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏ అనుకుంటున్నా, ఇది బి, ఇది సి, ఈ యాంగిల్ డి అనుకుంటున్నా. అలాగే ఇక్కడ కూడా ఈ ఎఫ్ జి హెచ్. సో మీరు ఇక్కడ నెక్స్ట్ 1 అని పెట్టుకోండి. మీరు కింద ఈ డయాగ్రామ్ వేసుకొని కిందన 1 అని రాసుకోండి. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని రాయండి. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇప్పుడు వెర్టికల్ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమేమి అవుతాయి ఇక్కడ? ఈ ఫస్ట్ దీంట్లో యాంగిల్ ఏ ఈక్వల్ టు ACBD. అండ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఎప్పుడు ఈక్వల్. నాట్ ఓన్లీ ఈ ప్యారలల్ లైన్స్ ఇలా ఉండి ట్రాన్స్వర్స్ లైన్స్ ఇలా ఉండడం ఓన్లీ ఇక్కడే కాదు, నార్మల్గా ఒక 2 లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు వీటిని. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి. అలానే మన ఫిగర్లోన వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? ఇలా 2 లైన్స్ ఉంటే ఇది ఏ, ఇది సి, ఈ రెండు వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏ అండ్ సి. అండ్ సిమిలర్గా బి అండ్ డి, ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అండ్ కిందని చెప్పండి, యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ జి అండ్ యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ రాసుకోండి ఇక్కడ, ఆర్ ఈక్వల్. అండ్ సెకండ్ వన్, కరస్పాండింగ్ యాంగిల్ ఆర్ ఈక్వల్ అని రాసుకోండి. కరస్పాండింగ్ యాంగిల్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏమేమి అవుతాయి అంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఈ. ఇది ఇన్ దిస్ ఫిగర్, ఇక్కడ ఈ ఫిగర్లోన యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఈ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్, అండ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ ఎఫ్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్. అండ్ సిమిలర్గా చెప్పండి ఇంకేం వస్తాయి, యాంగిల్ డి, యాంగిల్ హెచ్, యాంగిల్ సి, యాంగిల్ జి. ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సిమిలర్గా ఈ 2 యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్ అండ్ మిగిలింది ఇది కూడా కరస్పాండింగ్ యాంగిల్. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని పెట్టుకోండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ రెండు ఒకటే, పక్క పక్కన రాసుకోండి. థర్డ్ వన్
alternate interior and exterior angles. CEFD. Okay. Alternate interior చూద్దాం ఇక్కడ ఫస్ట్. ఈ యాంగిల్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్. ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. 2 parallel lines and ఒక ట్రాన్స్వర్స్ లైన్ గీస్తే ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి అండ్ ఆ రెండు ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ ఈ ఫిగర్లో చూస్తే మనకి ఏమవుతుంది, యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అండ్ ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమేమి అవుతాయి, ఈ రెండు ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి అండ్ ఆ బ్లూ మార్క్ చేసేవి. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ హెచ్. ఈ మీరు యాంగిల్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోకలేదు, జస్ట్ అంటే ఏంటో తెలుసుకోండి అండ్ అవి ఈక్వల్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. అండ్ యాంగిల్స్ ఇప్పుడు నార్మల్గా ఇలా రాసుకోండి, యాంగిల్ టు రేడియన్ కన్వర్షన్, డిగ్రీ టు రేడియన్ కన్వర్షన్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యారలల్ అండ్ ట్రాన్స్వర్స్ లైన్స్ మీద ప్రాబ్లమ్స్ కొంచెం చేద్దాం తర్వాత. 5-6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మంచి ప్రాబ్లం. దీని ముందు డిగ్రీ టు రేడియన్ కన్వర్షన్ అని పెట్టుకోండి. బేసిక్గా 360 degrees అంటే 2π రేడియన్స్. రేడియన్స్ని సితో రిప్రజెంట్ చేస్తాం, డిగ్రీ అంటే సర్కిల్గా ఇస్తారు. సో 1 రేడియన్ ఎంత అవుతుంది, 360/2π. 1 రేడియన్ ఈక్వల్ టు 180/π degrees. పైన ఆన్సర్ సి అంటది సార్. సి అంటే రేడియన్, అలా రిప్రజెంట్ చేస్తారు దాన్ని. ఓకే సార్. అండ్ దీని కింద రాసుకోండి 1 degree ఈక్వల్ టు 5/180 రేడియన్స్. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వస్తే యూజ్ చేయండి. సో ఇది చెప్పండి, 2π/3 అంటే ఎన్ని డిగ్రీస్ చెప్పండి. 120. ఓకే, డిస్కషన్స్లో అలా ఉంటాయి, మీరు డైరెక్ట్గా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు యూజ్ చేసి. అండ్ ఇప్పుడు ప్యారలల్ అండ్ ట్రాన్స్వర్స్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, 5 ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్, 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, మధ్యలో ట్రాన్స్వర్స్ లైన్ ఎలా ఉంది, 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇవి. సో ఇక్కడ యాంగిల్ ఏమో 120 degrees అండ్ ఇక్కడ యాంగిల్ 110 degrees. సో ఈ థీటా ఎంత ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ఆ థియరం యూజ్ అదే మీకు ఇంత చెప్పా కదా, ప్యారలల్ అండ్ ట్రాన్స్వర్స్ లైన్స్, అది యూజ్ చేసి ఏ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో అలా ఫైండ్ అవుట్ చేయండి. అందరూ రిప్లై ఇవ్వాలి. One 30.
ఓకే. 2 డిఫరెంట్ వచ్చాయి. 230 ఒకటి, 130 ఒకటి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి. హారిక 230. సాక్షి 130. అందరూ ట్రై చేయండి. లావణ్య 130. సాయి 130. ఓకే. సాల్వ్ చేద్దాది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జామెట్రీలో ఎప్పుడూ రూల్స్ ఉండవు. ఇలా ఒక వేలోనే వెళ్ళాలి, ఇలా వెళ్తే ఆన్సర్ వస్తుందని ఎప్పుడూ ఉండవు. మీకు ఎలా అనిపిస్తే అలా. మీరు ఏదైనా ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని, దానివల్ల మీకు ఆన్సర్ వస్తుందంటే అలా కూడా మీరు డెరైవ్ చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకుంటారు, మీ ఇష్టం. ఎవరికి ఎలా ఐడియా వస్తే అలా చేయొచ్చు. నో రూల్స్. నేను సాల్వ్ చేస్తుంటే 2 మెథడ్స్‌లో సాల్వ్ చేసి చూపిస్తా చూడండి. 2 పారలెల్ లైన్స్ ఉన్నాయి కదా! మధ్యలో ఇమాజినరీ లైన్ ఇంకోటి గీసుకున్నా. ఇది పారలెల్ లైనే. ఈ 2 పారలెల్‌గా ఉన్నప్పుడు మధ్యలోన ఇంకో పారలెల్ లైన్ గీసుకున్నా దీనికి. సో, ఇక్కడ 120 అని ఇచ్చారు. ఇక్కడ 110 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఈ యెల్లో లైన్‌కి అండ్ ఈ పారలెల్ లైన్‌కి 120 డిగ్రీస్ అయితే, ఇది కూడా పారలెల్ లైనే కదా! సేమ్. అండ్ ఇది యెల్లో లైనే కదా! ఈ రెండిటికి యాంగిల్ ఏమైనా మారుతుందా? ఈ 2 ఏం యాంగిల్స్ చెప్పండి? ఇందాక చెప్పాగా థీరం. అది అందులో కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదా! కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో, ఇది కూడా 120 డిగ్రీస్ అవుతుంది. సిమిలర్‌గా ఈ కిందన చూడండి. ఈ లైన్, ఈ 2 పారలెల్ లైన్స్. ఈ యెల్లో అండ్ ఈ బ్లూ లైన్. ఈ బ్లూ లైన్ ఈ రెండిటికి, ఈ 2 పారలెల్ లైన్స్‌కి ఇదొక ట్రాన్స్‌వర్స్ లైన్ అనుకుందాం. ఇది 110 డిగ్రీస్ అయితే, ఇది కూడా 110 అవుతుంది కదా! సో, కంప్లీట్ యాంగిల్ ఎప్పుడు ఎంత? 360 డిగ్రీస్. మీకెలా ఉంది? మీకు ఈ యాంగిల్ ఎంతొచ్చింది? 120 ప్లస్ 110 ఎంతొచ్చింది? 230 వచ్చింది. నేనేమి అడిగా? ఈ లోపల ఉన్న థీటా వాల్యూ అడిగా. టోటల్ కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్. 360 మైనస్ 230 ఎంతయింది? 130 డిగ్రీస్ వచ్చిందిగా. థీటా 130. ఆర్ ఇలా చేసినా ఓకే. నేను ఇంకో మెథడ్ కూడా చెప్తా. 2 పారలెల్ లైన్స్ ఇలా ఉన్నాయి. ట్రాన్స్‌వర్స్ లైన్ ఇలా ఉంది. అదే ఇంటర్సెక్టింగ్ లైన్. నేనేం చేస్తానంటే, ఈ గ్రీన్ లైన్ ఒకటుంది కదా! దీనికి పారలెల్‌గా ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇక్కడి నుంచి, ఈ పాయింట్ నుంచి. ఇది టోటల్ 110 డిగ్రీస్ అయితే, ఈ స్ట్రెయిట్ లైన్ కదా! స్ట్రెయిట్ లైన్ అంటే ఎన్ని డిగ్రీస్? 180 డిగ్రీస్ ఉంటుంది. సో, ఇది ఎంత అవుతుంది? 110. ఈ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ కదా! టోటల్ 180 అవుతది స్ట్రెయిట్ లైన్. సో, ఇది 70 డిగ్రీస్. ఈ యెల్లో థీటా అడిగారు మనకి. ఈ గ్రీన్ లైన్ ఇక్కడ ఎంత ఉంది యాంగిల్? 120 డిగ్రీస్ ఉంది. సో, ఇక్కడ కూడా ఈ బ్లూ లైన్ ఏం చేస్తుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. స్ట్రెయిట్ లైన్ కాబట్టి. సో, ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది 60 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి.
ఈ 2 ప్యారలల్ లైన్స్ అని చెప్పా. సో, ఇది 60 అయితే హారిజాంటల్‌తో 60 డిగ్రీస్ చేస్తుంటే, ఈ యెల్లో లైన్ కూడా ఈ హారిజాంటల్‌తో 60 డిగ్రీస్ చేస్తుందిగా. సో, ఇక్కడ టోటల్ ఎంత అయింది? 60 + 70 130 అయింది. మనకు అడిగిన క్వెషన్‌లో కూడా ఈ యెల్లో లైన్‌కి, గ్రీన్ లైన్‌కి యాంగిల్ ఎంత అని అడిగాను అంతేగా. ఈ యెల్లో లైన్‌కి, ఇక్కడున్న గ్రీన్ లైన్‌కి. ఈ యాంగిల్ ఎంత అడిగా. ఇక్కడ కూడా ఈ యెల్లో లైన్, గ్రీన్ లైన్ ఎంతొచ్చింది? 130 వచ్చిందిగా. సో, ఇది కూడా 130 అవుతుంది. సో, మీకు థాట్ ఎలా వస్తే అలా. అర్థమైందా అందరికి? ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ స్టార్ట్ చేయండి. స్ట్రైట్ లైన్ ఉంది. నేను ఇలా లైన్స్ గీసానంటే ఇవన్నీ ప్యారలల్ లైన్స్ అని అర్థం. ఇక్కడ యాంగిల్ 50 డిగ్రీస్. ఈ యాంగిల్ 70 డిగ్రీస్. కాదు. ఇది 110 డిగ్రీస్. ఈ యాంగిల్ ఎంత ఫైండ్ ఔట్ చేసి చెప్పండి. ఓకే. సాయి కృష్ణ అండ్ హారిక 60, 60. ఈజీగా వచ్చింది కదా. నేను యాక్చువల్ క్వశ్చన్ తప్పించినట్టున్నా. మీకు ఈ యాంగిల్ కూడా ఇవ్వకూడదు. ఈ 50 కూడా ఇవ్వకూడదు. మర్చిపోయి ఇచ్చారు. ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది 130 డిగ్రీస్ అని. క్వశ్చన్ ఎగ్జామ్‌లో క్వశ్చన్ ఇది ఒకసారి వచ్చినట్టుంది. ఇలా ఇచ్చారు. ఇది 130 డిగ్రీస్. ఇది 110 డిగ్రీస్. ఈ యాంగిల్ ఎంత అని అడిగారు. నేను ఇంకొంచెం ఈజీ చేశాను మీకు అంతే. చూడండి ఎవరికైనా రాకపోతే ఎలా చేస్తారంటే ఇది ప్యారలల్ లైన్స్ కదా. సో, ఇది 130 అయితే స్ట్రైట్ లైన్ కాబట్టి ఇది ఎంత అవుతుంది? 50 డిగ్రీస్ అవుతుంది. ఇది 50 అయితే ఇది ఏమవుతుంది? ఇది కూడా 50 అవుతుంది. ఆల్టర్నేట్‌లీ ఆపోజిట్ యాంగిల్. చూడండి ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 50 డిగ్రీస్ అయితే ఇది కూడా 50 డిగ్రీస్ అవుతుంది. అదే వచ్చింది ఇక్కడ కూడా అంతేగా. ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సేమ్ ఇలానే ఉందిగా ఫిగర్ ఇది కూడా. అలాగే సిమిలర్‌గా ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఇది 70 డిగ్రీస్ అవుతుంది. ఇది కూడా 70 అవుతుంది. టోటల్ ఎంత వచ్చింది? 50 + 70 120 వచ్చింది. టోటల్ ఎంత ఉండాలి? స్ట్రైట్ లైన్ యాంగిల్ 180 ఉండాలి. 180లో 120 తీస్తే 60 డిగ్రీస్ రిమైనింగ్ యాంగిల్ ఇది. ఆల్మోస్ట్ అందరూ పెట్టినట్టే ఉన్నారు. ఎవరికైనా అర్థం కాకపోతే ఉంటే నేను ఏమైనా ఫాస్ట్‌గా వెళ్తున్నా అడగండి.
రాకేష్ రాజు రిపీట్ చేస్తా వెయిట్. రాకేష్ క్వశ్చన్ ఎలా ఇచ్చారు మనకి, ఇది 130 డిగ్రీస్ అని ఇచ్చారు, ఈ యాంగిల్ 110 డిగ్రీస్ ఇచ్చారు, ఈ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అని అడిగారు. ఇవి ప్యారలల్ లైన్స్ అని ఇచ్చారు, 3 లైన్స్ ప్యారలల్ లైన్స్. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఇది క్వశ్చన్, ఆన్సర్ని ఎలా రెడ్తో రాస్తున్నాం. ఇది స్ట్రైట్ లైన్ కదా, ఇది 130 డిగ్రీస్ అయితే స్ట్రైట్ లైన్ ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ ఉండాలి. ఇలా ఉంటే యాంగిల్ ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ ఉంటుంది స్ట్రైట్ లైన్. సో ఇది 30 డిగ్రీస్ కాబట్టి 180 మైనస్ 30 ఎంత, ఇది 50 డిగ్రీస్. అండ్ ఇందాక మీకు థీరం చెప్పా, అదే అది చెప్పా కదా ప్రాపర్టీ, 2 స్ట్రైట్ లైన్స్ అండ్ 1 ట్రాన్స్ఫర్స్ లైన్ ఉంది. ఇందులో ఈ యాంగిల్ 50 డిగ్రీస్ అయితే, సరే ఈ యాంగిల్ థీటా అయితే దీని ఆపోజిట్ యాంగిల్ ఇది ఏంటిది, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్, ఇది కూడా థీటా అవుతుంది. సో సిమిలర్గా ఇక్కడ కూడా మనకు 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది ట్రాన్స్ఫర్స్ లైన్, ఈ గ్రీన్ది, ఇది మొత్తం ట్రాన్స్ఫర్స్ లైన్ అనుకున్నాం. ఇది 50 డిగ్రీస్ అయితే ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్, ఇది కూడా 50 డిగ్రీస్ అవుతుంది. సిమిలర్గా ఈ లైన్ చూడండి, ఇది స్ట్రైట్ లైన్ అనుకుంటే ఇది 110 డిగ్రీస్ కాబట్టి ఈ హాఫ్ ఎంత చేస్తుంది, ఇది 70 డిగ్రీస్ చేస్తుంది. టోటల్ 180 అవ్వాలి కాబట్టి ఇది 70 డిగ్రీస్ అవుతుంది. అది 70 అవుతుంటే ఈ యాంగిల్ ఇదేమవుతుంది, ఇది కూడా ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్, ఇది కూడా 70 డిగ్రీస్ అవుతుంది. సో మీకు ఫైనల్గా ఇక్కడ ఏమొచ్చిందంటే ఇలా ఉంది, ఈ 2 యాంగిల్స్, ఇది 50 డిగ్రీస్, ఇది 70 డిగ్రీస్ ఉంది. ఈ యాంగిల్ అంట టోటల్ 180 అవ్వాలి కదా. సో 50 + 70 + theta ఈక్వల్ టు 180 డిగ్రీస్. theta వాల్యూ ఎంత అవుతుంది, 180 మైనస్ 120, 60 డిగ్రీస్ వస్తుంది. రాకేష్ రాజు అర్థమైందా మీకు? ఓకే. నెక్స్ట్ ఇంకోటి చేయండి, ఇది చూద్దాం ఎవరు ఫస్ట్ చెప్తారు. ఇది కొంచెం డిఫికల్ట్ ఏం కాదు, ఈజీనే, చూద్దాం. త్రీ ప్యారలల్ లైన్స్, ఇది 130 డిగ్రీస్, ఈ మధ్యలో ఉన్న యాంగిల్ 20 డిగ్రీస్. ఈ యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేసి చెప్పండి, గ్రీన్ కలర్. చాలా ఫాస్ట్ ఉన్నారా, 70 అంట. ఓకే. మిగతా వాళ్ళు లావణ్య 70. ఓకే.
ఓన్లీ 4 మెంబర్స్ నుంచి వచ్చింది ఆన్సర్. ఆన్సర్ చేసి సైలెంట్‌గా కూర్చోవద్దు. చేసి చెప్పండి చాట్ బాక్స్‌లో. అప్పుడు నాకు తెలుస్తుందిగా. అందరూ ఫాస్ట్‌గా ఉంటే ఈ మధ్యన స్పీడ్‌గా వెళ్తా. అందుకే. సెవెంటీనా? సాయి కృష్ణకి, నవీన్ నాయుడు గాని ఆన్సర్స్ వచ్చేస్తున్నట్టున్నాయి. ఎగ్జైట్ అవుతున్నారు బాగా. ఓకే. ఇదే చూడండి అలా చేయాలో చెప్తా. ఇది 130 డిగ్రీస్ ఇచ్చారు. సో నేనేం చేస్తున్నా అంటే ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నా. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? ఇది కూడా 130 అవుతుంది. ఈ 2 ప్యారలల్, ఇది ట్రాన్స్‌ఫర్. కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయిగా. అది 130 అయితే ఇది కూడా 130. సో ఈ స్ట్రెయిట్ లైన్‌లో ఇది 130 అయితే ఇది ఏమవుతుంది? 50 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ 20 డిగ్రీస్ అని ఇచ్చారు మనకి. దెన్ మొత్తం మళ్ళీ కామన్‌గా ఇక్కడ రాస్తున్నా మిగిలిన పార్ట్. ఇది 20 + 70. ఇది 20 + 50 టోటల్ ఏమవుతుంది? 70 అవుతుంది. ఇది అడిగారు. ఏమవుతాయి ఇవి? ఆల్టర్‌నేట్ ఆపోజిట్ యాంగిల్సా? ఇది 70 డిగ్రీస్ అయితే ఇది కూడా 70 డిగ్రీస్ అవుతుంది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఈజీ మెథడ్. ఓకే. అదే చెప్తున్నాగా. ఎవరికి ఎలా ఈజీ ఉంటే అలా చేయండి పర్లే. ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు జియోమెట్రీలో. రాకేష్ రాజు అర్థమైందా? సాక్షి రిపీట్. ఓకే. సాక్షి చూడండి ఇక్కడే చెప్తున్నా. ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లైన్ ఏమవుతుంది? ఈ ప్యారలల్ లైన్, ఇప్పుడు ఈ ప్యారలల్ లైన్‌కి ఈ గ్రీన్ కలర్ లైన్ ఇలా ఉంది కదా! సో ఇది 130 డిగ్రీస్ అయితే ఇక్కడ కూడా 130 అవుతదిగా. కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. ఈ 2 ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్స్ లైన్ కదా! సో ఇక్కడ కూడా 130 డిగ్రీస్ అవుతుంది. సో స్ట్రెయిట్ లైన్‌లోన యాంగిల్ ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. ఈ స్ట్రెయిట్ లైన్‌లోన ఇది 130 అయితే ఇది ఎంత అవుతుంది? 50 డిగ్రీస్ అవుతుంది. సరే ఇక్కడ ఇంకొంచెం కన్‌ఫ్యూజన్ క్లియర్ అవ్వడానికి పాయింట్స్ పెట్టుకుందాం. ఇది ఏ అనుకుందాం. ఈ బెండ్. ఇది సి అనుకుందాం.
ఇది ZA అనుకుందాం. ఇప్పుడు ZAC తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది 50 అని మనకు వచ్చింది కదా ఈ యాంగిల్. ఇది 20 అని ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. సో 50 + 20 ఎంత అవుతుంది ఈ యాంగిల్? 70 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు నేను ZA అండ్ CB అనుకున్నాం ఇదేదో. ZA అండ్ CB ఈ రెండు కూడా ప్యారలల్ అని ఇచ్చాను కదా నేను. ఇది కూడా ప్యారలల్. సో ఇదో ట్రాన్స్వర్స్ లైన్ ఎలా డ్రా చేశారు. ఇప్పుడు ఆల్టర్నేట్ ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది? ఇది కూడా 70 అవుతుందా? ఇది 70 అయితే నేను అడిగింది అదే కదా, ZAC వాల్యూ అడిగాను. ZAC వాల్యూ అడిగాను ఇక్కడ. ఇది 70 అయితే అది కూడా 70. ఏ పాయింట్ యాంగిల్? ఓకే. ఓకే. ఇంకో క్వశ్చన్ రాయండి. టూ ప్యారలల్ లైన్ ఇది 40 డిగ్రీస్ ఈ యాంగిల్, ఈ కిందన ఇది 30 డిగ్రీస్. ఈ యాంగిల్ ఎంత చెప్పండి. $290. ఓకే, 290. సాయికృష్ణ 110. పవన్ కుమార్ 110. కంటెంట్ వస్తున్న వాళ్ళంతా ఎలా చేస్తున్నారు? 180 నుంచి మైనస్ చేస్తున్నారు. లావణ్య 210. హర్ష 290. ఓకే, ఆల్మోస్ట్ అందరూ చేసినట్టున్నారు. చూద్దాం. సో నేను ఈ రెండు ప్యారలల్ లైన్స్కి మధ్యలో ఇంకో ప్యారలల్ లైన్ తీసుకుంటున్నాను. సో ఇది ట్రాన్స్వర్స్ లైన్ అయితే రెడ్ కలర్ ఇది 40 డిగ్రీస్ అయితే ఈ ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా 40 డిగ్రీస్ అవుతుంది. అండ్ ఇక్కడ 30 డిగ్రీస్ అయితే ఇది కూడా 30 డిగ్రీస్ అవుతుంది, ఎందుకంటే ప్యారలల్ లైన్స్ మధ్యలో ట్రాన్స్వర్స్ లైన్ కాబట్టి. టోటల్ ఎంత అయింది? 70. ఈ కంప్లీట్ యాంగిల్ 360. 360 మైనస్ 70, 290 డిగ్రీస్. వన్ టెన్ పెట్టిన వాళ్ళు 180 నుంచి తీసినట్టున్నారు చూడండి. 360 నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. సార్ మ్యూట్లో ఉన్నారు. సారీ.
ఈ క్వశ్చన్ రాయండి. యూట్యూబ్ ప్యారలల్ లైన్స్. ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత చెప్పండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎన్ని డిగ్రీ? 180. ఓకే, అందరూ చేయండి. వరప్రసాద్ 360. వన్ ఎయిటీ అని చెప్తున్నారు కొంతమంది. 360. సాయి 180. ఓన్లీ 4 మెంబర్స్ రిప్లై ఇచ్చారు, మిగతా రాలేదు ఇంకా. హారిక, నవీన్ నాయుడు, సాయి కృష్ణ రాలేదా మీకు? ఫ్రీ సార్. త్రీ ఏంటి? 3 degrees వచ్చింది మీకు. సాయి కృష్ణ 180. ఎక్స్ ఈక్వల్ టు వై. వై వచ్చిందా నీకు? అలానే ఇచ్చాను, ఎక్కడ ఇవ్వలేగా. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, చెప్తా చూడండి. మధ్యలో ప్యారలల్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాను నేను. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ టోటల్ యాంగిల్ 180 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 180 అవుతుంది. ఈ రెడ్ కలర్ 180 కాదు, సారీ, ఎక్స్ అవుతుంది. ఇది ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ అవుతుంది. సో ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ గ్రీన్ లైన్ అనేది ఇది 180 degrees ఉంటాయి టోటల్. సో ఇది
180 మైనస్ ఎక్స్ అవుతుంది. సిమిలర్గా బ్లూతో రాస్తున్న వై ఏమవుతుంది 180 మైనస్ వై. ఇప్పుడు జస్ట్ చూడండి ట్రాన్స్ఫర్స్ యాంగిల్ చూడండి, ఇలా టూ లైన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పా కదా, ఇది జెడ్, ఇది ఏమైంది టోటల్ 180 మైనస్ ఎక్స్ ప్లస్ 180 మైనస్ వై. ఈ రెండు ఈక్వల్, ట్రాన్స్ఫర్స్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పా కదా. సో 360 మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జెడ్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 360 అవుతుంది. 360 ఇది రైట్. 180 చెప్తున్నారు అంతా ఎక్కడ రాంగ్ చేశారు, ఫిక్స్ చేసుకోండి. సార్ మామూలుగా Z/2 అక్కడ అంటే అక్కడ బైసెక్ట్ చేసినట్టు లైన్ డ్రా చేయొచ్చు కదా సార్. Z/2 అని మనం చెప్పలేం కదా. నువ్వు ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ నువ్వు ఎక్స్ వై ఈక్వల్ అని నువ్వు ఎజ్యూమ్ చేసుకుంటున్నావు, అని ఇవ్వలే కదా వాళ్ళు. నేను ఎజ్యూమ్ చేయడం కాదు సార్, ఇప్పుడు అక్కడ లైన్ డ్రా చేశారు అనుకోండి సార్, జెడ్ బైసెక్ట్ చేసినట్టు డ్రా చేస్తే Z/2 అవ్వచ్చు కదా సార్. Z/2 అవ్వదు. ఒకసారి అక్కడ నీకు ఇంకో ఫిగర్ డ్రా చేసి చూపిస్తా పక్కనే. సేమ్ ఫిగర్ ఇలానే ఉంది అనుకో, నేను మళ్ళీ క్వశ్చన్ సేమ్ ఇస్తున్నా. ఇది జెడ్, ఇది ఎక్స్, ఇది వై. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ నేను ఇలాగే ప్యారలల్ లైన్ గీస్తా ఒక మధ్యలో. ఇప్పుడు ఈ Z/2 అవుతుందా, ఈక్వల్ అవుతాయా? ఇప్పుడు ఎక్స్ వై వాల్యూ, ఇప్పుడు ఎక్స్ వై నువ్వు ఇక్కడ ఈ ఫిగర్లో నీకు అలా కనిపిస్తుంది, సిమిలర్గా ఉంది కాబట్టి ఎక్స్ వై. బట్ చిన్న చేంజెస్ ఉండొచ్చు, నువ్వు ఎజ్యూమ్ చేసుకోలేవు కదా ఎక్స్ ఈక్వల్ టు వై అని చెప్పి. అప్పుడు Z/2 అవుతుంది ఎప్పుడు ఎక్స్ వై అని ఈక్వల్ ఇస్తే క్వశ్చన్లో. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కూడా ఆన్సర్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 360 అవుతుంది. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ ఇచ్చా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంతా అడిగా. నేను ఏం చేస్తున్నా అంటే ప్యారలల్ లైన్ ఒకటి తీసుకున్నా మళ్ళీ, ఈ రెండింటికి ప్యారలల్ లైన్. ఇది ఎక్స్ అయితే ఈ వాల్యూ ఎలా కనుక్కుంటారు, ఇలా ఉంది, నేను ప్యారలల్ లైన్ ఇలా గీసా. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే అవుతుందిగా, కరస్పాండింగ్ యాంగిల్ ఇది కూడా ఎక్స్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది 180 మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ పార్ట్ 180 మైనస్ ఎక్స్, ఈ పార్ట్ ఏమవుతుంది సిమిలర్గా 180 మైనస్ వై. ఇప్పుడు టూ లైన్స్ అలా ఉన్నాయి, ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఆల్టర్నేట్ కాదు, ట్రాన్స్ఫర్స్ ఆపోజిట్ యాంగిల్స్ అనుకుంటా. ఏమవుతుంది, ఈక్వల్ అవుతాయి. సో ఈ టోటల్ యాంగిల్ అంత వచ్చింది మనకి ఈ ఎల్లోది 180 మైనస్ ఎక్స్ ప్లస్ 180 మైనస్ వై, 360 మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జెడ్. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 360. క్లియర్ అనుకుంటా అందరికి. అండ్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. మీకు నేను ట్రయాంగిల్స్ ఇంకా చెప్పలే కానీ బేసిక్ రూల్ అందరికీ తెలుసు కదా, ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ టు ఏబిసి అనుకుంటే ఏబిసి ఎంత అవుతాయి, సమ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతాయి. అది బేసిక్ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఒకటి చేయండి. ఇది ఎక్స్ డిగ్రీస్,
ఈ యాంగిల్ ఏ డిగ్రీస్, ఇది 180 మైనస్ బి డిగ్రీస్, ఇది సి డిగ్రీస్. ఫోర్ ఆప్షన్స్ ఇస్తా, ఏది సాటిస్ఫై అవుతుందో చెప్పండి. ట్రై చేయండి, ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. యాక్చువల్గా ట్రయాంగిల్ థియరం చెప్పాక చెప్పాలి, బట్ ఇది లైన్స్ అండ్ యాంగిల్స్ కూడా అది యాంగిల్స్ ప్రాబ్లం కాబట్టి చెప్పాక. ఇంకో హింట్, ఈ ట్రయాంగిల్ ఏబిసి ఉంది కదా, ఈ లైన్ నేను జస్ట్ ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, దిస్ యాంగిల్ విల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఏ ప్లస్ సి 180 అవుతుంది. లోపల కూడా ఏ ప్లస్ సి 180 అవ్వాలి, అంతేగా, అది బేసిక్ రూల్గా. ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి 180 అవ్వాలి, ఏ ప్లస్ సి. లోపల ట్రయాంగిల్ కాబట్టి ఏ ప్లస్ సి 180 అవ్వాలి. అది వాడి చేయండి.
ఎవరికి రాలేదు ఇంకా? ఇంతవరకు అందరూ చేసి ఉంటారుగా? ఇది 180 - b అంటే ఇది b అని చేసి ఉంటారు అందరూ. ఒక ట్రయాంగిల్‌లో 2 యాంగిల్స్ ఇది a, ఇది b అయితే ఇది ఎలా ఎక్స్టెండ్ చేస్తే ఈ యాంగిల్ మనకు తెలీదు. సో, మిగతా ఆపోజిట్ 2 యాంగిల్స్ ఏమవుతాయో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా అంతే అవుతుందని చెప్పా కదా! వాటి సమ్ అవుతుందని చెప్పా ఈ థియరమ్. సో, ఇది a + b అవుతుంది. ఎందుకు ఇలా అయింది? ఇది ఒక థీటా అనుకుందాం. ఇప్పుడు a + b + థీటా 180 అవ్వాలి. స్ట్రెయిట్ లైన్ యాంగిల్ కాబట్టి a + b + థీటా 180 అవ్వాలి. అండ్ ఈ లోపల ట్రయాంగిల్ కూడా a + b + థీటా 180 అవ్వాల్సిందే. ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ 180 అవుతుంది కాబట్టి. సో, అదే ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ ఏమైంది అప్పుడు? a + b అవుతుంది కదా ఇది. ఇక్కడ నుంచి మీరు ట్రై చేయండి. x, a, b ఇక్కడ వరకు చేసాం. నెక్స్ట్ ఇక్కడ వరకు చేశారా? ఎస్ నెక్స్ట్ కూడా సేమ్ థియరమే యూజ్ చేయండి. సేమ్ థియరమే యూజ్ అవుద్ది మళ్ళీ. హారిక ఫస్ట్ చెప్పింది నాకు c అంట. ఎస్. x = a + b + c అవుతుంది. ఇంకెవరికి రాలేదా? సేమ్ థియరం యూజ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కూడా. ఇంకో ట్రయాంగిల్ కనిపిస్తుందా? ఉంటుంది ఇంకో ట్రయాంగిల్ చూడడానికి. మహేష్ సి. సాయి కృష్ణ సి. ఓకే. సి. ఓకే. ఆల్మోస్ట్ అంతా రిప్లై ఇస్తున్నారు. చెప్తా చూడండి. ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా ఇది ఎలా చేస్తాను. a + b వరకు. అండ్ ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. అంతే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు అంతే. ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. బ్లూ కలర్. ఇది ఎలా ఎక్స్టెండ్ చేశారు. సో, ఈ యాంగిల్ x అన్నాను. సో, ఇది స్ట్రైట్ లైన్ అయితే ఇది x అయితే ఈ ట్రయాంగిల్ లోపల యాంగిల్ అంటే తెలియదు థీటా అనుకుందాం ఎంతో కొంత. దీనికి ఆపోజిట్‌గా ఏ యాంగిల్స్ ఉన్నాయి? యాంగిల్ C ఉంది అండ్ యాంగిల్ a + b ఉంది. సో, x ఎంత అవుతుంది? x = c + a + b అవుతుంది. సేమ్ ఈ థియరమే యూజ్ చేస్తాం మళ్ళీ. కాకపోతే బేస్ ఎలా ఉంది? బేస్ ఏమో అది ఎలా ఉంది. ఇది x అయింది. ఇది C, ఇది a + b అయింది. రివర్స్‌లో డ్రా చేస్తా ఈ డయాగ్రామ్. అర్థమైందా అందరికి? వెంకటకృష్ణారావు గారు మీకు అర్థమవుతుందా? రెస్పాండ్ అవ్వట్లే. అండ్ హిమశ్రీ, తేజ్, ఇంకా వరప్రసాద్ చెప్తున్నారు. సాయి ఓకే. రాకేష్ రాజు అర్థమవుతుందా? ఇందు, మిగతా వాళ్ళంతా రెస్పాండ్ అవుతున్నారు బాగానే.
ఓకే ఓకే అండ్ ఇంకొక లాస్ట్ ప్రాబ్లం చేద్దాం ఈరోజుకి. సి ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ 180 మైనస్ ఎక్స్. ఓకే అంతే, అలానే వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. 180 క్యాన్సిల్ అయితే. ఇంకొకటి చేద్దాం, ఆపేద్దాం ఈరోజు. ఈ థీటా ఫైండ్ అవుట్ చేయండి. ఇది 80 degrees, ఇది 25 degrees. ఈ రెండు ప్యారలల్ లైన్. చేయండి. సాయి కృష్ణ ఐటీ, మిగతా వాళ్ళు నవీన్ నాయుడు 130. ఇక్కడ నేను 25 ఇచ్చా, అందరికి రౌండ్ ఫిగర్లు వచ్చేస్తున్నాయా? సాయి కృష్ణ 105, హారిక 75. చూడండి 180 దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి ఏం తీయాలో. హర్ష 105. వరప్రసాద్ 80. హిందూ 110. నవీన్ నాయుడు మహేష్ 105. ఓకే చేస్తున్నా చూడండి. ఈ టూ ప్యారలల్ లైన్స్ కదా, ఇది ట్రాన్స్ఫర్స్ లైన్. సో ఇక్కడ 80 డిగ్రీస్ చేస్తుందంటే కరస్పాండింగ్ యాంగిల్ ఇది కూడా 80 డిగ్రీస్ అవుతుంది. ఈ లోపల ఉన్న ట్రయాంగిల్ చూడండి, ఇది 25 డిగ్రీస్, ఇది 80 డిగ్రీస్. ఇది ఎంత అవుతుంది? 25, 80 అయితే ఈ రెండు సమ్మ 105. టోటల్ 180 డిగ్రీస్ అవ్వాలి. సో ఇది ఎంత అవుతుంది? 75 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఏమి ఇచ్చాను, జస్ట్ ఇలా ఎక్స్టెండ్ అయ్యింది లైన్. ఇది అడిగా థీటా. ఈ టోటల్ స్ట్రైట్ లైన్ 180 డిగ్రీస్ అయితే ఈ పార్ట్ 75 వచ్చింది. సో థీటా ఎంత అవుతుంది? 180 మైనస్ 75. 105 రైట్ ఆన్సర్. 105 డిగ్రీస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి 175 పెట్టారు, కన్ఫ్యూజ్ అవుతారు అంతే. అండ్ హిందూ 110 వచ్చింది, వరప్రసాద్ 80. ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ తప్పున్నారు.
ఓకే, ఈ సమ్ అర్థమైతే యూ కెన్ లీవ్. లైన్స్ అండ్ యాంగిల్స్ ఇవే మోడల్స్ ఉంటాయి. రేపు ట్రయాంగిల్ స్టార్ట్ చేద్దాం, సెకండ్ పార్ట్ ఆఫ్ జియోమెట్రీ. లైన్స్ అండ్ యాంగిల్స్ ఎలాంటి మోడల్స్ వేస్తుంటారు ఎగ్జామ్లో. ఏమైనా డౌట్స్ ఉంటే ఉండండి, లేకపోతే యూ కెన్ లీవ్. Okay guys, bye. I am ending the session.